బ్రదర్ అదేనా? అవునండి. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను. ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడిన ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఓర్చి ఆ ఆ, విసికి ఉన్నాను. విసిగి ఉన్నాను చెప్పుట మానలేదు. సో ఇక్కడ ఇర్మియా ఎలా అంటే ఇది చాలా ఇంటిమసీతో కూడినటువంటి కన్ఫెషన్ ప్రేయర్ లాగా ఉంటూనే ఏమంటున్నాడంటే, నీ పని చేస్తుంటే నాకేమొస్తుంది అంటున్నాడు, అవమానం వస్తుంది అంటున్నాడు, దినమెల్లా నవ్వుల పాలవుతున్నాను అంటున్నాడు, అసలు నీ పేరు నేను ఎత్తను, నీ గురించి నేను ప్రకటింపను అని అనుకుంటున్నాను, సైలెంట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను, కానీ నేను ఉండలేకపోతున్నాను అనేటటువంటి ఆ ప్యాషన్ అక్కడ, లేకపోతే ఆ ఫైర్ అతనిలో ఏ విధంగా నడిపింపబడుతుందో అనేది మనకు కనబడతా ఉంది. అలాగే సేమ్ అదే మాదిరిగా మరి మన వాళ్ళు మన అపోస్తులు కూడా అంతే ఫైర్తో మరి మాట్లాడి చాలా ఎంత బలంగా మాట్లాడుతున్నారంటే ఈసారి శాన్హెడ్రిన్ మొత్తం ఎస్టానిష్మెంట్ అయిపోయిందంట. ఏంటి వీళ్ళకి అంత ఎడ్యుకేషన్ కూడా లేదు కదా, ఇంత బాగా ఎట్లా మాట్లాడుతున్నాడు పేతురు అనే విధంగా వాళ్ళు ఎస్టానిష్మెంట్ అయిపోయే పరిస్థితి వచ్చిందంట అక్కడ. అలాగే మరి ఆరిజిన్కి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి యేసుక్రీస్తు వరకు తీసుకువచ్చి మరి డివైన్ ప్లాన్లో మిమ్మల్ని పాలుభాగస్తులు చేసుకుంటే తీసుకొస్తే మరి మీరే ఆయన తృణీకరించారు అనే విషయాన్ని మరి వాళ్ళకి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. అలాగే మరి పౌలు కూడా మరి ఇటువంటి ప్యాషన్ని కొంత మనకి ఎగ్జిబిట్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 16-18 వచనాలండి. కొద్దిగా క్విక్గా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-18 వచనాలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు వచ్చే కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చదవండి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం అంటున్నాడు. గృహ నిర్వాహకత్వం నాకు ఇవ్వబడింది, లేదా గృహ యాజకత్వం నాకు ఇవ్వబడింది అంటున్నాడు. అసలు ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. చూడండి ఎంత ప్యాషనేట్గా వీళ్ళు పనిచేస్తున్నారో మనకు కనబడుతోంది. సో మనం పర్సిక్యూషన్స్ అని అనేసుకుంటున్నాం, కానీ మనం నేర్చుకోవాలి, ప్యారలల్గా లైన్ డ్రా చేసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అవసరమైన చోట చాలా బలంగా మాట్లాడటం, అవసరం కాని చోట అవసరమైతే మౌనంగా ఉండి వెళ్ళిపోవడం కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే బలంగా పని చేసుకుంటూ వెళ్ళడం కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి అలాగే ఇంకేం కనబడుతున్నాయంటే ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు, ఆబ్వియస్లీ అపోస్తుల కార్యాల కంటే కూడా పరిశుద్ధాత్మ కార్యాలు అనే టైటిల్ ఆబ్వియస్గా దీనికి ఏమంటారు సూట్ అవుతుంది. ఆ లేబుల్ కిందనే మనం చూడొచ్చు. మరి కార్యాలు అన్నప్పుడు మరి యేసుక్రీస్తుని కూడా చాలా మంది అప్రోచ్ అయిపోతున్నారంటే మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనం అంతా కూడా, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఇదే విషయాన్ని, మనం రకరకాలైనటువంటి బాధలు గుండా ప్రెషర్లు గుండా వెళ్ళిపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన భక్తి లేకపోతే మన విశ్వాసము ఎమోషనల్ బేస్డ్గా ఉంటుంది అనమాట. ఒక పాట విని సడన్గా మనం ఎమోషనల్ అయిపోయి దేవుడు గుర్తొచ్చేయడం, లేకపోతే ఒక వాక్యం విన్నప్పుడు ఏంటంటే ట్రిగ్గర్ అయిపోయి ఎమోషనల్గా అవటమే కానీ నిజంగా మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాము మన యొక్క భక్తిలో విశ్వాసంలో అనేది మనం ప్రశ్నించుకొని లేకపోతే మనం చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో మరి యేసుక్రీస్తు దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. ఏంటంటే అయ్యా నాకు కాలు బాగాలేదు, అయ్యా నాకు చేయి బాగాలేదు, అయ్యా నాకు పక్షవాతం, అయ్యా నాకు ఇది అని, అంటే ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడిపోతాము అనే మిరాకిల్ వర్క్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కూడా ఆ కుంటి ఆయనను బాగు చేస్తున్నప్పుడు అతన్ని ఏమన్నారంటే నువ్వు పైకి చూడు అని అన్నారంట. 3వ అధ్యాయంలో అది మనకి ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చందన గారు కవర్ చేసినట్టున్నారు. అతను బాగు చేస్తే చేయికి చూస్తుంటే చెయ్యిని కాదయా ఫస్ట్ మా మొహాలు చూడని అతని పైకి అతని ఫేస్ని రీడైరెక్ట్ చేసి అతనితో మరి కన్వర్జేషన్ ఇనిషియేట్ అయినట్టుగా మరి చెప్పబడుతుంది. అంటే ఇట్ ఇండికేట్స్ డోంట్ లుక్ ఎట్ ది హ్యాండ్, డోంట్ లుక్ ఫర్ ది హ్యాండ్. అంటే కార్యాలు చేసే ఆ హస్తం కోసం కాదు, చేసే ఎవరి ద్వారా చేయింపబడుతుంది, ఎవరి నామమును చేయబడుతుంది అనే దాని మీద ఫోకస్ చేయాలనే దానికి సింబాలిజంగా ఉందని టీచర్స్ చెప్తా ఉన్నారు. అలాగే పేతురు ప్రసంగంలో ఖచ్చితంగా ట్రినిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను మీకు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. 23వ వచనం అంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలోనే 23 నుంచి 31 వరకు ఒక ప్రార్థన వాళ్ళు చేస్తున్నప్పుడు
అక్కడ మనకి కనపడుతున్నారు. ఎలా అంటే చూడండి 25వ వచనంలో ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఇక్కడ ప్రభువు అన్నప్పుడు తండ్రి, ఆయన క్రీస్తు అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ లేచిరి అని కనపడుతుంది. వెంటనే 27కు పోయిన అధికారులను ఏకముగా కూడుకొనిరని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా, ఆ పక్కనే మా తండ్రియు నీ సేవకుడునైనా, నీ సేవకుడునైనా అంటే దావీదు చేత పలికించావంటే దావీదు ఒక ప్రాఫెట్ లాగా యేసుక్రీస్తుని గురించి మరి ఆయన కీర్తనలన్నీ రాస్తా ఉన్నాడని ఒకసారి మీకు నేను చెప్పడం జరిగింది. సో ఆ విధమైన కాంటెక్స్ట్లో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకొక చోట ఉంటుందండి. ఎక్కడంటే 27వ వచనం నుంచి కూడా అదంతా అదే కన్వర్జేషన్ జరుగుతూ ఉన్నప్పుడు 29లో ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి, ప్రభువా అన్నప్పుడు ప్రార్థన తండ్రికి వెళ్తుందనమాట. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని తండ్రికి వాళ్ళు రీడైరెక్ట్ చేసి ప్రార్థన చేస్తున్నారనమాట. నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా ఏం జరుగుతున్నాయంటే అక్కడ సూచక క్రియలు, మహత్కార్యములు జరుగుతున్నాయన్నమాట. సో ట్రినిటీ గురించి చక్కగా వీళ్ళు కొండబద్దలు కొట్టినట్టు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని వీళ్ళు చూపించడం, దానికి కనెక్షన్గా కీర్తనల్ని వాడుకోవటం, లేకపోతే పాత హిస్టరీకి తీసుకువెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేసే మెస్సియా ఈయన అని చెప్పటం. అంటే వీళ్ళు ఏ థియాలజీని సరిపోతాడు వీళ్ళ ముందు, ఎవరు సరిపోతారు వీళ్ళ ముందు, అంత బాగా కనెక్ట్ చేస్తున్నారంటే. అందుకనే వాళ్ళు ఎస్టానిష్ అయిపోయారనమాట సానిటర్ని అంతా కూడా. మరి పేతురు మాట్లాడినప్పుడల్లా మరి మారు మనసు పొందిన మరి అనేక సంఖ్య కనబడతా ఉంది కదా. బాప్తిజం అన్నప్పుడు ఇది కూడా నేను కవర్ చేశాను. ఏంటంటే బాప్తిజమానికి పునాది మారు మనసు. మారు మనసు అన్నప్పుడు ఆ మారు మనసుకు సంబంధించిన సినారియోస్, డెఫినేషన్స్ అన్ని కూడా మనం ఒకసారి చూడడం జరిగింది. ఏదో మారిపోవటం కాదు, అంటే పాట వినటం ద్వారా మారిపోవటం కాదు, ప్రార్థన వినటం ద్వారా మారిపోవటం కాదు, వాక్యం చదవటం ద్వారా మారిపోవటం అని కాదు, కానీ మనలో ఆ రియలైజేషన్ వచ్చి ప్రభువు వైపునకు తిరిగి రావటం అనే రిపెంటెన్స్, లేకపోతే ఆ చేంజ్ ఆఫ్ హార్ట్ అనేది అవసరం. అందుకనే దానికి సాదృశ్యంగా ఆ పైకి మనము నీటి బాప్తిజం తీసుకుంటాము. ఆ తర్వాత ఆ ప్రాపర్ రిపెంటెన్స్ అండ్ టర్నింగ్ బ్యాక్ టువర్డ్స్ గాడ్ అయినప్పుడు మరి ఆత్మాభిషేకం కూడా మనం చూస్తాం అనే విషయాన్ని మనం లాస్ట్ టైం చూసాము. ఈ అపోస్తుల కార్యాలంతా కూడా ఇదే జరుగుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ తర్వాత దే విల్ బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ వాళ్ళు ఆ విధంగా నడపబడుతూ ఉంటారు. మీరు ఇక్కడ కూడా వీళ్ళంతా ఎక్కడంటే వీరు 31వ వచనంలో ఒకసారి చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. 4వ అధ్యాయంలోనే 31వ వచనం అండి. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఓకే. మరి అలాగే వీళ్ళంతా టర్న్ అవటం అనే విషయంలో లూకా మరి సెంటెన్స్ ఫార్మేషన్ 4వ అధ్యాయంలోనే 3వ వచనంలో జాన్ని, పీటర్ని కావలివారు పట్టుకున్నారని రాసి వెంటనే ఏం రాశాడంటే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అంటే ఏది పవర్ఫుల్ అని చెప్తున్నాడు అంటే, ఇక్కడ చెప్పాలంటే అమ్మో జాన్ని, పీటర్ని పట్టుకున్నారంట అనే అలాంటిది రాయకుండా వెంటనే ఏది పవర్ఫుల్ అని రాస్తున్నాడు ఇక్కడ. వాక్యం వినిన వారిలో అనేక మంది నమ్మి, దగ్గర ఎంతమంది? 5,000 మంది. అంటే మామూలు విషయమా అండి? కెన్ యూ ఇమాజిన్ ఇప్పుడున్న సినారియోలో అలాంటి ట్రూ రిపెంటెన్స్, లేకపోతే అలాంటి ట్రూ చేంజ్ ఆఫ్ హార్ట్, ట్రూ బాప్టిజాలు ఇవ్వబడుతున్నాయా, జరుగుతున్నాయా, అలాంటి కార్యాలు జరుగుతాయంటారా? ఖచ్చితంగా ప్రభు దినం వచ్చినప్పుడు అది జరుగుతుంది. కానీ సో ఇలా అంటే నాయకులు కానీ, కాపర్లు కానీ, లేకపోతే మనం కూడా ఏంటంటే పరిశీలన చేసుకోవాలి ఏదైనా చెప్పేటప్పుడు. అలాగే కొంతమంది మాట్లాడేటప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బయలుపరిచాడంటే అని గబుక్కుని కొంతమంది సెంటెన్సులు వాడేస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ దట్. దేర్ ఆర్ జెన్యూన్ కేసెస్ డెఫినెట్లీ, బట్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ కేసెస్. ఎలా అంటే గబుక్కుని అనేస్తూ ఉంటారు. మరి అది వాళ్ళు మనం పరిశీలన చేసుకోవాలండి. ఒకవేళ సరే వాళ్ళు తెలియకన్నా మనం వింటున్న మనం కూడా వాక్యంతో క్రాస్ రిఫరెన్స్ చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటా ఉండింది. అలాగే ఇక్కడ యేసయ్య టైంలో చూసినా, ఇప్పుడు అపోస్తుల కార్యాల టైంలో చూసినా, ఆ తర్వాత ఎక్కడ చూసినా కూడా మరి ఈ సంఘము, ఫెలోషిప్‌లు కన్సిస్టెంట్‌గా లేని పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళంతా మారారు, దేవుని వైపు తిరిగారు, బానే ఉంది. కొంచెం ముందుకెళ్ళంగానే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఓన్లీ యూదులనే రమ్మన్నాడంటావా? యూదేతరులను కూడా రమ్మన్నాడంటావా? మరొస్తే వాళ్ళు సున్నతి తీసుకోవాలన్నాడంటావా? వద్దన్నాడంటావా? ఏం చేయమన్నాడనే ఆర్గ్యుమెంట్లు, డిఫరెంట్ ఐడియాలజికల్ ఏమంటారు క్లమ్జీనెస్‌లు రావడం జరిగిపోతోంది. కన్సిస్టెంట్‌గా లేని పరిస్థితి. మిరాకిల్స్ జరిగితేనే ఉండేటటువంటి పరిస్థితి.
మరి అక్కడ అలాగే ఇంకొక మరి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 32వ వచనంలో 4వ అధ్యాయంలోనే 32వ వచనంలో విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అది ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. సెకండ్ పాయింట్. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండి వారంతా ఏం చేస్తున్నారంటే అమ్మి తెచ్చి అపోస్తుల దగ్గర పెడుతున్నారు. సువార్త కోసం వాళ్ళు ఇచ్చుకుంటా వస్తా ఉన్నారు. అప్పట్లో ఏమంటారు దీన్ని మనం డొనేషన్ అనొచ్చో లేకపోతే దేవునికి అర్పణ అనొచ్చో నాకు తెలీదు గానీ పదము. ఆ విధంగా మనస్ఫూర్తిగా ఇచ్చేయటం. ఉన్నాయి గదా! దేర్ వర్ సినారియోస్ ఎర్లియర్ మరి చర్చ్ కట్టుకుంటామంటే ఏ కాలిక్యులేషన్ లేకుండా స్థలాలు ఇచ్చేసిన వాళ్ళున్నారు. డబ్బులు ఇచ్చేసిన వాళ్ళున్నారు. మరి అప్పటికి, ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు మనం అంటే నేనెవరిని క్రిటిసైజ్ చేయట్లే. ఇవన్నీ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశాలు, కేస్ స్టడీస్. మరి బల్లలేపించి బల్లల పైన మన పేరు రాసుకుంటాం. అది తప్పా, రైటా అంటే ఇట్స్ సబ్జెక్టివ్ అగైన్. అది తప్పని అనలేము, రైట్ అని అనలేము. అలాంటి పరిస్థితిలో ఉంటా ఉన్నాం అనమాట. మరి ఇవాళ అప్పుడు మిషనరీస్ గాని, లేపోతే అప్పుడు వాళ్ళు కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆ అసెట్స్ అన్నీ ఇవాళ మనం ప్రాపర్‌గా సేవ్ చేయగలిగామా? ఉన్నాయా? ఎన్ని పోతాయి? లేపోతే ఎన్ని సంఘాల వాళ్ళు దాన్ని జాగ్రత్త చేయగలిగారు? ఏమో అంటే నాకైతే కాథలిక్స్ వాళ్ళు ఒక్కళ్ళే ఆ విధంగా ప్రిజర్వ్ చేయగలుగుతున్నారేమో అని అనిపిస్తా ఉంటది. ఏది మనకున్నటువంటి ఇంతకు ముందు నుంచి వచ్చినటువంటి ల్యాండ్స్ గాని, లేపోతే బిల్డింగ్స్ గాని వాటెవర్. మరి వాళ్ళ చర్చ్‌లో పొజిషన్స్ కోసం మరి మనం ఆల్మోస్ట్ బయట డెమోక్రటిక్ కంట్రీస్‌లో జరిగే ఎలక్షన్స్ మాదిరి మన చర్చెస్‌లో జరుగుతున్నాయి. పోలీసులు కూడా వచ్చేటటువంటి పరిస్థితనమాట. అది మరి ఆ విధంగా కన్సిస్టెన్సీ లేకుండా అయిపోతున్నాం. ఆచారయుక్తంగా కూడా అయిపోతా ఉన్నాం. అప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉంటా ఉన్నారనమాట. ఏంటంటే బిగ్గర్ పిక్చర్ చూడలేని పరిస్థితి. సంఘమే కాదు, సంఘ కాపురులు కూడా అదే పరిస్థితి. కొంతమంది చాలా ప్యాషనేట్‌గా కలిగి సేవ చేయాలని వస్తుంటారు గానీ, ఇంకా జరిగే ఈవెంట్స్‌ని చూస్తా వాళ్ళు కూడా తెలియకుండా ఇక సర్లే ఏముందిలే, ఏం చేస్తాంలే అనేటటువంటి పరిస్థితి. కొంతమందేంటంటే ఇలాంటి కాన్సెప్ట్‌లు చెప్తున్నా లేపోతే చాలా ఖండితంగా వాక్యం చెప్తా ఉంటే అలాంటి వాళ్ళని రానివ్వరు, మాట్లాడనివ్వరు. ఎందుకంటే వచ్చే ఆ నలుగురు కూడా రారనే భయం, బాధ. ఎవరొస్తారు? రారు. అయితే ఎలా చెప్పాలంటే, దేవుడికి నువ్వు చందా ఇవ్వకపోతే దేవుడు నీ కుటుంబాన్ని మరి అనారోగ్యం పాలు చేస్తాడు. నువ్వు చర్చ్‌కి రాకపోతే నీ కాళ్ళు ఊడిపోయేలా చేస్తాడని అనే బోధల కన్నా అట్రాక్ట్ అవుతున్నారు. లేదంటే హైపర్ గ్రేస్ బోధలు. దేవుడు నీకు అప్పుల బాధలు తీర్చేస్తాడు, ఆరోగ్య బాధలు తీర్చేస్తాడు, నీ ధనం డబుల్ చేస్తాడనేటటువంటి బోధలు. మరి చూడండి ఏ సంఘాల్లో ఎక్కువగా జనాలున్నారు, అక్కడ ఎటువంటి బోధలు జరుగుతున్నాయి, ఎటువంటి హిస్టీరిక్ ఎమోషనల్ స్టేట్‌లో మరి సంఘస్థులు ఉంటా ఉన్నారనేది కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఓకే. మరి అదొకటి జరుగుతా ఉండింది. ఇక చివరగా వచ్చేస్తా ఉంటే ఆ వాక్యం చివరిలో ఎక్కడంటే 36వ వచనంలో 36వ వచనంలో బర్నబా. కుప్రలో పుట్టిన చదవండమ్మా. ఎవరో చందన గారా? కుప్రలో చదవండమ్మా. పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండిరి. అతడు భూమి గలవాడై ఉండి దాని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈయన కుప్రా లేదా సిప్రస్ అనే ఐలాండ్ నుంచి వచ్చినటువంటి లేవి కుటుంబానికి చెందినటువంటి మరి బర్నబా. మనం ఈయన గురించి కేస్ స్టడీ మన క్రీస్తు మనం సంఘంలో కూడా చాలా ఎక్కువగానే చూసాము. అయితే ఆయన చూడండి, హెచ్చరిక పుత్రుడు అని ఇక్కడ రాశారు గానీ, బట్ యాక్చువల్లీ ఆదరణ పుత్రుడు అని అర్థం. అంటే ఈయన పని ఏంటంటే ఎంకరేజింగ్ అనమాట. ఈయన ఐడెంటిఫైయింగ్ ద రిసోర్స్ విచ్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ద మినిస్ట్రీ, ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ మినిస్ట్రీ, దాన్ని తీసుకోవడం, దాన్ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవడం. అలాగే తన పాత్ర ఎంతవరకు ఉందో దాన్ని ఎరిగి అంత మేరకు తను నడవటం. మరి ఆదరణ పుత్రుడుగా నడుస్తా ఉన్నాడనమాట. అయితే ఇక్కడ పేరు పెట్టిరి అని ఇక్కడ చెప్పారంటే దాని అర్థం ఏంటంటే, ఫ్యూచర్‌లో జరిగే ఈవెంట్స్‌ని ఆల్రెడీ లోకా ఎరిగున్నాడు గాబట్టి, దానికి పే ఆఫ్‌గా ముందే ఇక్కడ దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాడనమాట. తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను అని చెప్తా ఉన్నారు. మరి మనం ఎంతమంది బర్నబాలుగా ఉంటా ఉన్నాం, లేపోతే మనకింకా రావాల్సినటువంటి బర్నబాలు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు గానీ, మరి ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించాలని గూడా మీరు దయచేసి ప్రార్థన చేస్తా ఉండండి. మరి 27-31 వరకు అంతా కూడా తండ్రికి ప్రార్థన. మరి యేసుక్రీస్తును బట్టి మరి పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టుగా కనపడుతున్నప్పుడు వాళ్ళందరూ ప్రార్థిస్తున్నప్పుడు ఏమైందంట, 31వ వచనం చదవండండి ఎవరన్నా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యము ధైర్యంగా బోధించిరి. అయితే ఇప్పుడున్న గడ్డు పరిస్థితులకి మనం కొంచెం ప్యారలల్‌గా లైన్ డ్రా చేసి చూసినప్పుడు ధైర్యముగా బోధించలేనటువంటి పరిస్థితి ఒకటైతే,
ఎలా అంటే ఎలా చెప్పాలంటే అది ఇందాక చెప్పినట్టుగానే సరైన వాక్యాన్ని కూడా బోధించలేనటువంటి పరిస్థితి అయిపోతా ఉండిందనమాట. కానీ ఇప్పుడు అలా అని చెప్పి పర్సిక్యూషన్స్ పేరుతో మనం ఊరికే ఎమోషనల్ ఎక్సైట్‌మెంట్ అని అవ్వటం కాకుండా మన సంఘంలోని బిడ్డలను లేకపోతే మన ఫెలోషిప్‌లో ఉండే బిడ్డలకి మనం ఎడ్యుకేట్ చేయడం, అవేర్‌నెస్ క్రియేట్ చేయడం, అలాగే వారిని ట్రైన్ చేయడం. ట్రైన్ చేయడం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే వి ఆర్ నాట్ ఏదో ఒక ఆర్మీని మనం ఏం కూడగట్టుకోవట్లేదు. మనకు రాబోయే పరిస్థితుల మీద అవగాహన తెచ్చుకొని దాన్ని ప్రభు యొక్క నడిపింపులో, ప్రభు యొక్క జ్ఞానంలో, వాక్యపు వెలుగులో ఎలా మనం ముందుకు సాగాలనే విషయం గాని, లేకపోతే ఇతరులకు ఏ విధంగా ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు సహాయపడాలనే అవేర్‌నెస్ కలిగి ఉండటం, ఇదంతా గూడా మరి చేయాల్సినటువంటి బాధ్యత మరి ఉండింది మరి. అటువంటి ఫెలోషిప్‌లు నడుస్తున్నాయా, ప్రార్థనలు నడుస్తున్నాయా అనే పరిశీలన కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటా ఉండగా కానీ ఇదంతా చూస్తుంటే మనకేం కనబడుతుందంటే పరిచర్య ఈజ్ నాట్ ఎ ఈజీ జాబ్. ఆల్సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది పూల పాన్పు కాదు. క్రిస్టియానిటీ గాని, మినిస్ట్రీ గాని పూల పాన్పు కాదు. ఖచ్చితంగా ఆ యొక్క హర్డిల్స్‌ని దాటుకుంటా వెళ్ళటమే. అందుకే ఇర్మియా అది ఎంతో పెయిన్‌తో రాసిన వర్స్‌లాగా మనకు కనపడతా ఉండింది కదా! అందుకనే మరి ఆ యొక్క పరిచర్య చేయటం కోసం మరి దేవుడు అందుకే కొంతమందిని చాలా కావాలని నిర్దిష్టంగా ఎన్నుకొని నడిపిస్తా ఉంటే, మనందరి పైన కూడా ఉంది బాధ్యత. మనందరికీ కూడా ఆయన ఇస్తున్నాడు. ఇవ్వకుండా ఏం లేడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యత ఉంటుందని చెప్తా ఉన్నాడు కదా! అందుకనే ఆ యొక్క ఆత్మ కార్యములు ఉన్నాయనే విషయాన్ని కొరింథీ పత్రికలో మరి మనం చదివాం గదా! మరి ఆ విధంగా నడిపింపు ఉంటుంది. మరి మనం 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 ఏదో ఒక రూపేణ మనం కూడా సహాయపడగలిగే ఆ బరబ్బాలుగా ఉండుటకు మనకు దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ మరి దేవాదేవునికి మనకిచ్చినటువంటి ఈ అవకాశాలను బట్టి, ఈ యొక్క కృపను బట్టి నేను మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ ప్రియులారా, మరి పరిశీలన చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఏదో చదివేసామంటే చదివేసాము, వినేసామంటే వినేసాం అని కాదు గానీ, ఈ మూమెంట్ 15 నిమిషాలు, అరగంట అని కాదు గానీ, దయతో పరిశీలన చేయడం అలవాటు చేసుకోండి. కేస్ స్టడీలాగా అలవాటు చేసుకోండి. మరి ప్రభు చిత్తమైతే నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా షలోమ్, షలోమ్. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య నడిపింపు.